ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ ఉదయకాలం మిమ్మల్ని అందరినీ ప్రార్థనా పోరాటానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ నూతన మాసంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఈ వారాంతము ఈ ఉదయకాలం ఈ విధంగా మనమందరం కలుసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఈ కృపను బట్టి దేవునికి వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటూ తలలు వంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థనతో ఈ ప్రార్థనా పోరాటమును ప్రారంభించుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడి ఈ యొక్క సాటర్డే ఎర్లీ మార్నింగ్ ప్రభు నీ పాద సన్నిధిలో ఈ విధంగా చేరి నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, ప్రార్థించడానికి, నీ వాక్యం వినడానికి మీరు మాకు అనుగ్రహిస్తున్న ప్రార్థనా పోరాటమును బట్టి నీకు ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. దేవా, ఇంకా అనేక మంది జాయిన్ అయ్యి వీక్షించడానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు అంతట్లో కూడా మీరు తోడుగా ఉండండి. మేము చేసే ప్రార్థన విజ్ఞాపములో మీరు ఉండండి, సహాయం దయచేయండి. మీరే మమ్మల్ని నడిపించమని, మీ నామాన్ని ఘనపరుచుకునమని కోరుచు యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి మనం అందరం కలిసి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఆయన నామాన్ని కొనియాడుతూ ఆరాధన చేద్దాం. ఆ తర్వాత వెంటనే దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం.
ధరింపజేసి ఉన్నావు. సంవత్సరమును దయ కిరీటము మాకు ధరింపజేసి ఉన్నావు. గతకాలమంతయు నీ కృపను మమ్ము కాపాడిన దేవా. గతకాలమంతయు నీ కృపను మమ్ము కాపాడిన దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతియు ఘనత నీకే యుగ యుగముల వరకు. స్తుతియు ఘనత నీకే యుగ యుగముల వరకు. స్తుతియాగము అర్పించెదం మా హృదయములతో ప్రభువా. స్తుతియాగము అర్పించెదం మా హృదయములతో ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడను. నిన్నే నమ్మితి నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడను. నిన్నే నమ్మితి నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటే. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. రెండు చేతులు ఆయన వైపు చాపి యేసయ్యా నీకే స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా నాయనా నీకే స్తోత్రం. కృంగి ఉన్న నన్ను నా కన్నీటిని తుడిచావయ్యా, నీకే స్తోత్రం. హల్లెలూయా. నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన.
హల్లెలూయా. ఇంతవరకు దేవుని ఆరాధించడానికి, దేవుని మహిమపరచడానికి, దేవుని నామాన్ని గొప్ప చేయడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ చక్కటి సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయం దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ చక్కటి కృపను బట్టి, అలాగే దైవజనులు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి, దైవజనులు రెవరెండ్ డాక్టర్ జాషువా గుమ్మళ్ళ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఉదయకాల సమయం జాయిన్ అయి వీక్షిస్తున్న మిమ్మల్ని కూడా ఎంతగానో ప్రభు నామంలో అభినందిస్తూ ఉన్నాను. నిన్నటి దినాన వాకింగ్ ఇన్ ఒబీడియన్స్, విధేయతతో నడుచుకోవడం అనే అంశాన్ని మనం చూసాం. అందులో ఒబీడియన్స్ డిమాన్స్ట్రేట్స్ లవ్. దాంట్లో లవ్ ఫర్ గాడ్ ఈజ్ ప్రూవెన్ త్రూ ఒబీడియన్స్. దేవునిని ప్రేమిస్తున్నామని ఆయనకు విధేయత చూపించడాన్ని బట్టి రుజువు చేయబడుతుంది. అలాగే ఒబీడియన్స్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ ట్రస్ట్. మనము దేవుని యందు నమ్మిక ఉంచాము అని ఎలా తెలుస్తుందనంటే, మనము ఆయన మాటకు విధేయత చూపించడాన్ని బట్టి. విధేయత ఉంటే ఆయన మాటకు మనము నమ్మిక ఉంచుతాము, ఆయన విశ్వాసం ఉంచుతామని మనం విన్నాం. ఇక మూడవది ఒబీడియన్స్ బ్రింగ్స్ అస్ క్లోజర్ టు గాడ్. విధేయత దేవునికి మనల్ని అత్యంత సమీపస్తులుగా, ఆయనకు సమీపముగా ఉండేటట్లుగా చేస్తుందని మనము ఆలోచన చేశాం. ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆలోచన చేద్దాం. ఒబీడియన్స్ బ్రింగ్స్ బ్లెస్సింగ్స్. విధేయత ఆశీర్వాదములు తీసుకొని వస్తుంది అనే అంశాన్ని మనం చూద్దాం. Deuteronomy chapter 28 verse 1 and 2. Now it shall come to pass, if you diligently obey the voice of the Lord your God, to observe carefully all his commandments which I commanded you today, that the Lord your God will set you high above all nations of the earth. And all these blessings shall come upon you and overtake you, because you obey the voice of the Lord your God. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి 2 వచనాలు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల, ఈ దీవెనలనియు నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించను. ఆమేన్. ఒబీడియన్స్ బ్రింగ్స్ బ్లెస్సింగ్స్. విధేయత ఆశీర్వాదములు తీసుకొని వస్తుంది అనే అంశంలో దేవుడు ఎవరిని ఆశీర్వదించాలి అని ఆయన కోరుతాడంటే, ఎవరైతే నమ్మకంగా ఉంటారో, ఎవరైతే విధేయత చూపిస్తూ ఉంటారో, ఎవరైతే దేవునికి విధేయత చూపించటంలో నమ్మకత్వము కలిగి జీవిస్తారో, దేవుడు అట్టి వారిని దీవించడంలో, ఆశీర్వదించడంలో ఎంతగానో ఆనందిస్తూ ఉంటాడు. ఈరోజు మొదటి మాట గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫాలో ఒబీడియంట్ పీపుల్. మరలా ఈ వచనాన్ని నేను చదువుతున్నాను. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 2వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల, ఈ దీవెనలనియు నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. ఆమేన్. నీవు దేవుడైన యెహోవా మాట విన్నప్పుడు, విధేయత చూపించినప్పుడు, ఈ దీవెనలన్నీ కూడా నీ మీదకి వచ్చి ప్రాప్తిస్తాయి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆల్ దీస్ బ్లెస్సింగ్స్ shall come upon you and overtake you, because you obey the voice of the Lord your God. ఈ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా, ఈ ఆశీర్వాదములన్నీ కూడా ఎవరికి అనంటే, ఎవరైతే విధేయత చూపిస్తారో వారికే ఈ ఆశీర్వాదములు, వారి వెంట ఈ ఆశీర్వాదములు వస్తాయి. దేవునికి నమ్మకంగా ఉన్న ప్రజలకు, ఆయన బిడ్డలకు దేవుడు ఆశీర్వాదాలని అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడు. when we walk in obedience, we position ourselves under God's favor. ఎప్పుడైతే మనము దేవుని యొక్క మాటలకు, దేవుని ఆజ్ఞలకు విధేయత కలిగి మనం నడవడం ప్రారంభిస్తామో, మనల్ని మనం ఎక్కడుంచుకుంటున్నాము అనంటే, దేవుని యొక్క కృప, దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క దయ మన మీద పడేటట్లుగా వీఆర్ పొజిషనింగ్ అవర్ సెల్వ్స్. మనల్ని మనమే ఆ స్థానంలో మనము ఉంటున్నాము. కాబట్టి విధేయత కలిగి జీవించడంలో ఎంత ఆశీర్వాదం ఉంది, ఎంత దీవెన ఉందనంటే, దేవుని మాటకు లోబడిన వెంటనే మనము దేవుని దయ కిందకి వస్తున్నాం. దేవుని మాటకు లోబడిన వెంటనే ఆయన అనుగ్రహానికి కిందకి వస్తున్నాం. ఆశీర్వాదం అనేది విధేయతకు ఫలముగా ఉంది. విధేయత చూపించినప్పుడు దాని ఫలం ఏంటంటే ఆశీర్వదించబడతాం. కాబట్టి ఈ ఉదయకాల సమయం దేవుడు మనతో మాట్లాడుతుండగా, మనకు ఆశీర్వాదాలు రావాలంటే,
మనకు ఈ యొక్క దీవెనలన్నీ కూడా మన మీదకి వచ్చి ప్రాప్తించాలి అనంటే మనము దేవునికి విధేయత కలిగి జీవించాలి. ఎప్పుడైతే మనం విధేయత కలిగి జీవిస్తామో, విధేయతతో మనం నడుచుకుంటూ ఉంటామో, దాని యొక్క ప్రతిఫలము ఆశీర్వాదములను మన జీవితంలో మనం పొందుకుంటాం. ఈరోజు మన ధ్యానాంశంలో ఒబీడియన్స్ ప్రొటెక్ట్స్ అస్. విధేయత మనల్ని కాపాడుతుంది, భద్రపరుస్తుంది. కీర్తనలు 119వ కీర్తన 11వ వచనములో, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. Psalm 119:11, your word I have hidden in my heart that I might not sin against you. నీ మాటలు నేను నా హృదయంలో దాచుకొని ఉన్నాను, తద్వారా నేనేం చేస్తానంటే నీకు వ్యతిరేకంగా నేను పాపము చేయను. విధేయత, వాక్యముకు విధేయత కలిగి జీవించటంలో ఉన్న ఆశీర్వాదం ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా మనం పాపము చేయము, దేవునికి వ్యతిరేకంగా మనం ఏ పని కూడా చేయము, కానీ దేవునికి ప్రియముగా, దేవునికి ఇష్టలుగా మనం జీవిస్తాము. దేవునికి వ్యతిరేకంగా పాపము చేయలేదంటే విధేయత మనల్ని ఏం చేస్తుందంటే కాపాడుతుంది, భద్రపరుస్తుంది, క్షేమాన్ని కలుగు చేస్తుంది. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆజ్ఞలన్నీ కూడా మనకు అవి కాపుదలనిచ్చే ఆజ్ఞలుగా ఉన్నాయి. అవి మనల్ని ఇబ్బంది పెట్టే ఆజ్ఞలు కాదు. దేవుని యొక్క మాటలు అనేవి రిస్ట్రిక్షన్స్ కాదు. దేవుని యొక్క మాటలన్నీ కూడా మనకు ఆశీర్వాదకరంగా ఉండడానికి, మనల్ని భద్రపరచడానికి, మనల్ని క్రమమైన పద్ధతిలో ఉంచడానికి దేవుని యొక్క ఆజ్ఞలు ఉన్నాయి. దేవుని యొక్క ఆజ్ఞలను చూసి ఇవన్నీ చేయకూడదు, ఇవి చేయకూడదు, ఇవి చేయకూడదు అని అంటే ఇవన్నీ చేయకూడదు కాబట్టి ఇందులో స్వేచ్ఛ అనేది లేదు, ఇందులో చాలా రిస్ట్రిక్షన్స్ అనేవి కూడుకొని ఉన్నాయి, నా జీవితాన్ని నేను తోచినట్లుగా జీవించే అవకాశం లేదు కాబట్టి నేను అప్పుడే బాప్తిజం తీసుకున్నానో, నేను అప్పుడే నా జీవితాన్ని ప్రభుకు సమర్పించినానో, ఉన్న ఒక జీవితాన్ని నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను జీవిస్తానో చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఆశీర్వాదం ఎక్కడుంది చెప్పనా? ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడతారో, దేవుని యొక్క ఆజ్ఞలను గైకొంటారో వారి జీవితంలో వారు సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛను అనుభవించగలరు. అవన్నీ కూడా కాపాడడానికి, భద్రపరచబడడానికి దేవుని యొక్క ఆజ్ఞలు ఉన్నాయని గమనించాలి. ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆర్ నాట్ రిస్ట్రిక్షన్స్ బట్ దే ఆర్ ద సేఫ్ గార్డ్స్ ఫర్ అస్. అవి మన ప్రొటెక్షన్ కొరకు ఉన్నాయని గమనించాలి. అలాగే ద ట్రాఫిక్ రూల్స్ ప్రివెంట్ అస్ ఫ్రమ్ యాక్సిడెంట్స్. ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి, చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ పాటిస్తే మనమే తప్పించబడతాం, మనమే భద్రంగా ఉంటాం, క్షేమంగా ఉంటాం. లేదు, నేను రెడ్ పడినా ఆగను, నేను వెళ్ళిపోతాను, నా జీవితము నా ఇష్టము, నా బండి నా ఇష్టం అని అనుకుంటే జరిగే ప్రమాదం ఎవరికి? మనకే జరుగుతుంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ నాట్ టు రిస్ట్రిక్ట్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ టు సేఫ్ గార్డ్, ప్రొటెక్ట్. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క మాటలకు విధేయత చూపించినటువంటి వారు భద్రపరచబడతారు. ఒబీడియన్స్ బ్రింగ్ సేఫ్టీ అనే మాటను మనం చూస్తున్నాం. ఇక మూడవదిగా ఒబీడియన్స్ ఓపెన్స్ డోర్స్ ఫర్ గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ. ఎవరైతే విధేయత చూపిస్తారో వారికి దేవుడు గొప్ప అవకాశాల కొరకై ద్వారమును తెరుస్తాడు. బైబిల్ గ్రంథంలో ఎందరైతే విధేయత చూపించారో దేవుడు వారి జీవితంలో నూతనమైనటువంటి ద్వారాలు తెరవబడినట్లుగా మనము చూస్తూ ఉంటాం. గాడ్ ఎంట్రస్ట్ మోర్ టు దోస్ హూ ఆర్ ఫెయిత్ఫుల్ విత్ లిటిల్. కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు అనేకమైన వాటి మీద మనల్ని నియమిస్తాడు. కొంచెములో, చిన్న విషయాల్లో మనం నమ్మకంగా ఉండాలి. ఎప్పుడైతే మనము విధేయత చూపిస్తూ ఉంటామో, అది చిన్నదా పెద్దదా, ఎవరైనా చూస్తున్నారా చూడట్లేదా, ఏదేమైనప్పటికీ కూడా దేవుడు మనకు అప్పగించినటువంటి పని, మనము చేస్తున్నటువంటి ప్రతి పనిలో మనము నమ్మకత్వం కలిగి ఉండాలి, విధేయతను కలిగి జీవించాలి. ప్రతి చిన్న విధేయత మనల్ని దేనికి నడిపిస్తుందనంటే గొప్ప కార్యములు చేయడానికి మనల్ని దేవుడు సిద్ధపరుస్తూ ఉంటాడు. కాబట్టి మీరు మందిరంలో చేసే చిన్న పనే కావచ్చు, లేదా మీరు అనుదినము చేస్తున్నటువంటి చిన్న చిన్న పనుల్లో మీరు నమ్మకంగా ఉన్నప్పుడు అవి గొప్ప కార్యములు జరిగేటట్లుగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు, సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి ఈ చిన్న విషయంలో కాదు, నాకేదైనా పెద్ద పని అప్పగించినప్పుడు అందులో నేనేంటో నేను చూపిస్తానంటే, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉండకపోతే అనేకమైన విషయాల్లో కూడా నువ్వు నమ్మకంగా ఉండలేవు. చిన్న విషయాలు నువ్వు విధేయత చూపించకపోతే పెద్ద పెద్ద విషయాల్లో కూడా నువ్వు విధేయత చూపించలేవు. కాబట్టి విధేయతను కలిగి ఉంటే గొప్ప అవకాశాల కొరకు దేవుడు ద్వారములను తెరుస్తాడు. ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఫెయిత్ఫుల్నెస్ టుడే లీడ్స్ టు గ్రేటర్ ఆపర్చునిటీస్ టుమారో. ఈరోజు నమ్మకంగా ఉంటే, ఈరోజు విధేయత కలిగి జీవిస్తూ ఉంటే, ఈరోజు కష్టమైన నష్టమైన దేవుని మాట కొరకు, దేవుని మాట చొప్పున నేను నమ్మకంగా ఉంటాను, ఆయన చెప్పిన మాటకు విధేయత చూపిస్తాను అని నీవు దేవుణ్ణి మెప్పించే పనిలో ముందుకు సాగుతూ ఉంటే దేవుడు నీకు
గొప్ప అవకాశాలను అనుగ్రహిస్తాడు. రేపటి దినాన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. లూకా సువార్త 16:10 మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును, మిక్కిలి కొంచెంలో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. Luke chapter 16:10, he who is faithful in what is least is faithful also in much, and he who is unjust in what is least is unjust also in much. కాబట్టి కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు అనేకమైన వాటిలో కూడా ఎక్కువలో కూడా వాడు నమ్మకంగా ఉంటాడు. కానీ కొంచెంలో అన్యాయంగా ఉంటే ఎక్కువలోనూ వాడు అన్యాయంగా ఉంటాడు. కాబట్టి ఇలాంటి సాక్ష్యం మనకొద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కొంచెంలో నమ్మకంగా ఉందాం, విధేయత కలిగి జీవిద్దాం. ఈ ఉదయకాల సమయం డోంట్ సీక్ బ్లెస్సింగ్స్ ఫస్ట్. ఆశీర్వాదములు కావాలని ఆశీర్వాదాలను వెతికే వారిగా మనం ఉండకూడదు, కానీ దేవుని మాటకు విధేయత చూపించేవారిగా మనం ముందుందాం. వీ మస్ట్ సీక్ టు బి ఒబీడియంట్ టు గాడ్స్ వర్డ్. మనం దేని విషయంలో వెతకాలంటే, అయ్యా నువ్వు చెప్పిన మాటకు నేను విధేయత చూపిస్తాను, ఇదే నాకు ప్రాముఖ్యమైనది, ప్రాధాన్యమైనది అన్నట్లుగా మనం ముందుకు సాగాలి. ఎప్పుడైతే దేవుని వాక్యానికి, దేవుని మాటలకు మనం విధేయత చూపిస్తూ ఉంటామో ఆశీర్వాదాలు మన వెంట వస్తాయి. నూతనమైనటువంటి అవకాశాలు దేవుడు మన జీవితంలో కల్పిస్తాడు. నూతన ద్వారాలు తెరవబడతాయి. అట్టి విధానంలో విధేయత ఆశీర్వాదంలో తీసుకొని వస్తుంది. కాబట్టి విధేయత కలిగి జీవిద్దాం. దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలను మనం పొందుకుందాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప రాజా, నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నా. ఈ నూతనమైన దినాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రం. విధేయత గురించి నేను ప్రభు మీరు మాతో మాట్లాడుతున్నారు. దేవా, మేము నమ్మకంగా ఉండడానికి, విధేయత చూపించడానికి సహాయము దయచేయండి అయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాము. అద్భుతకరుడా, నీకు వందనాలు. మేము చిన్న చిన్న విషయాల్లో మేము నమ్మకంగా ఉండడానికి సహాయం దయచేయండి అయ్యా. నీకు వందనాలు. నీ ప్రతి మాటకు మేము విధేయత చూపించడానికి సహాయం దయచేయండి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ నూతన మాసములో నాయన ప్రభువా, మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడి నడిపిస్తున్నందుకై నీకు వేలాది వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఎందరైతే నాయన ప్రభువా ఈ ప్రార్థనా పోరాటంలో పాలుపంపులు పొందుతున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ప్రతి ఆదివారం జరిగే 4 ఆరాధనలు ఎంతో అద్భుతంగా, గంభీరముగా మీరు జరిగించమని వేడుకుంటున్నానయ్యా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా బ్రాంచ్ చర్చెస్లో జరిగే ఆరాధనలు ఆశీర్వాదకరంగా జరిగించండి. చిన్నపిల్లల మధ్యలో జరుగుతున్నటువంటి ఆరాధనలు ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించమని నేను ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మేమందరము కలిసి ఏకీభవించి నీ సన్నిధిలో మొరపెడుతున్నాము. నీ సహాయము దయచేయండి, కృపను అనుగ్రహించండి అయ్యా. నీకు వందనాలు. JGM అలాగే జాషువా దీవెన్ యూట్యూబ్ ఛానల్స్ కొరకై నీకు వందనాలు తండ్రి. అనేక మంది నీ ప్రియ బిడ్డలు దీవించబడినట్లుగా సహాయం దయచేయండి. మాకు ఇచ్చిన మొబైల్ చర్చ్ సర్వీసెస్ బట్టి నీకు వందనాలు. మొబైల్ చర్చ్లో కూడా అద్భుతంగా ఆరాధనలు జరగడానికి సహాయం దయచేయండి. ఎవ్రీ ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్స్ దీవెనకరంగా మీరు జరిగించండి. ప్రతి ఉదయం ఈ విధంగా ప్రార్థనా పోరాటంలో మేము పాలుపంపులు పొంది నీ వాక్యాలు వింటూ నిన్ను ఆరాధిస్తూ మా ప్రతి దినమును నాయన ప్రభువా నీతో మేము ప్రారంభించడానికి మీరు మాకు అనుగ్రహిస్తున్న చక్కటి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. ఇట్టి అవకాశాన్ని సద్వినియోగపరచకుండా ఎందరో ఉన్నారు తండ్రి, వారిని కూడా మీరు ప్రేరేపించండి. నీ వాక్యముతో మేము ముందుకు సాగడానికి సహాయం దయచేయండి అయ్యా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదునని సెలవిచ్చిన దేవా, నిన్ను అడుగుతూ ఉండగా మాకు జనములను మీరు దయచేయండి, భూమిని దయచేయండి, సంఘ సరిహద్దులు విశాలపరచండి, అద్భుతమైన కార్యములు మీరు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. గొప్ప రాజా నీకు వందనాలు దేవా. మా సంఘ దర్శనము కొరకే నీకు వందనాలు. చేరుకొనుటకు, తప్పించుటకు, ఉజ్జీవింపచేయుటకు, పంపుటకు సహాయం దయచేయండి. అనేక మందిని మేము చేరుకోవాలి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. ఆత్మల రక్షణ కొరకే మేము ప్రార్థన చేస్తున్నాము, సహాయం దయచేయండి. ప్రపంచ దేశాల కొరకు ఈ ఉదయకాల సమయం నీ పాదసందులో మేము వేడుకుంటున్నాము తండ్రి. నీకు వందనాలు. దేశములలో శాంతిని మీరు నెలకొల్పండియా. నీకు వందనాలు. ప్రజలందరూ కూడా దేవా నీ వైపు తిరగడానికి సహాయం దయచేయండి. సువార్త విరివిగా ప్రపంచవ్యాప్తముగా
ప్రకటించబడుటకు సహాయం దయచేయండి. భారతదేశం కొరకై నీకు వందనాలు. మా దేశాన్ని మీరు దీవించండి. మా దేశంపై నీ కనుదృష్టి ఉంచండి. మా నాయకులను మీరు కాపాడండి. ఆర్థిక అభివృద్ధి మీరు దయచేయండి. శాంతిని, ఐక్యతను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఆత్మీయమైనటువంటి మేలుకొలుపు ప్రతి బిడ్డకు దయచేయండి. ప్రతి రాష్ట్రాన్ని మీరు దీవించండి. ప్రతి అధికారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి, సహాయం దయచేయండి. అయ్యా, నీకు వందనాలు. మా దేశంలో స్వేచ్ఛగా సువార్త ప్రకటించబడుటకు సహాయం దయచేయండి. తెలుగు రాష్ట్రాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. తెలంగాణ కొరకు నీకు వందనాలు. ఆంధ్రప్రదేశ్ కొరకు నీకు స్తోత్రము తండ్రి. అద్భుతంగా నీ సేవా పరిచర్యలు జరగడానికి, మా యొక్క రాష్ట్రాలు అభివృద్ధి పొందడానికి సహాయం దయచేయండి. మా రాష్ట్రంలో ఉన్న నాయకులను బట్టి నీకు వందనాలు. వారిని కూడా మీరు దీవించండి. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కొరకు నీకు వందనాలు. విద్యాశాఖ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవా, పిల్లలకు చక్కటి బోధను బోధించగలుగుటకు సహాయం దయచేయండి. ఉపాధ్యాయులందరి కొరకు, టీచర్స్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. తగిన జ్ఞానమును వారికి దయచేయండి. అయ్యా, నీకు వందనాలు. విద్యా సంస్థల యొక్క అభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సహాయం దయచేయండి. స్టూడెంట్స్ కొరకు, విద్యార్థుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. పిల్లలు చక్కగా చదవడానికి సహాయం దయచేయండి. అయ్యా, నీకు వందనాలు. పిల్లల యొక్క ఆరోగ్యం కొరకు, క్షేమం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయకాల సమయం ఎవరు బలహీనంగా ఉన్నా వారి స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నాను. యేసు శక్తి గల నామంలో మీరు స్వస్థత వారికి అనుగ్రహించండి. శక్తిని మీరు దయచేయండి. అయ్యా, నీకు వందనాలు. ప్రతి నిత్యము అనేక మంది బిడ్డలను మీరు స్వస్థపరుస్తున్నారు, మంచి ఆరోగ్యముతో నింపుతున్నారు. అందును బట్టి నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయం అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల కొరకే నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి బలహీనతను మీరు కొట్టివేయండి. హాస్పిటల్స్లో ఉన్న బిడ్డలు నాయన ప్రభా చక్కటి ఆరోగ్యముతో వారు డిశ్చార్జ్ చేయబడుటకు సహాయం దయచేయండి. అలాగే యవన బిడ్డలకు నాయన ప్రభా మంచి దైవికమైనటువంటి సంబంధాలు కుదిరి ఘనముగా వివాహములు జరగడానికి సహాయం దయచేయండి. మా ప్రార్థనలు ఆలకించుచున్న దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే వృద్ధుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, వృద్ధులను మీరు కాపాడండి. మంచి ఆరోగ్యమును, శక్తిని, బలాన్ని వారికి దయచేయమని వేడుకుంటున్నాను. నీ ప్రియ బిడ్డలకు ఎవరికైతే సొంత గృహాలు లేవో వారికి సొంత గృహాలు మీరు దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. దేవా, మా సంఘములో ఉన్న ప్రతి బిడ్డకు కూడా సొంత గృహాలు మీరు దయచేయండి. అద్భుతం చేయమని వేడుకుంటున్నాను తండ్రి, నీకు వందనాలు. అలాగే న్యాయ వ్యవస్థ కొరకు ప్రార్థన చేస్తున్నాను. జ్యుడిషియరీ కొరకు నీకు వందనాలు తండ్రి. న్యాయస్థానాల కొరకు, అయ్యా కోర్ట్స్ కొరకు నీకు వందనాలు తండ్రి. దేవా, చక్కగా నాయన ప్రభా ఇవి నడవడానికి సహాయం దయచేయండి. కోర్టు కేసులను మీరు కొట్టివేయండి. నీ బిడ్డల పక్షముగా మీరు కార్యము జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, నీకు స్తోత్రం. అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ కొరకు నీకు వందనాలు. వైద్య విభాగం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వైద్య శాఖ నాయన ప్రభా దీవించబడినట్లుగా సహాయం దయచేయండి. మంచి డాక్టర్స్ని, మంచి వైద్యుల్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే తండ్రి, నీకు వందనాలు. పోలీస్ డిపార్ట్మెంట్ కొరకు నీకు స్తోత్రం. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. చక్కగా నేనప్పుడు వారు పని చేయలాగిన సహాయం దయచేయండి. అయ్యా, నీకు వందనాలు. వారికి ఉన్నటువంటి ఒత్తిడులు, భారాలన్నిటి కూడా మీరు తీసివేయమని వేడుకుంటున్నాను తండ్రి, నీకు వందనాలు. మా దేశంలో, మా రాష్ట్రాల్లో క్రైమ్ రేట్ తగ్గిపోవునుగాక అని మేము వేడుకుంటున్నాము. సహాయం దయచేయండి. మా దేశం యొక్క భద్రతా దళాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఇండియన్ నేవీ కొరకు, ఇండియన్ ఆర్మీ కొరకు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కొరకు నీకు స్తోత్రం తండ్రి. ఈ భద్రతా దళాలు పనిచేస్తుండగా దేవా, ఇందులో పనిచేస్తున్న బిడ్డలకు నీ కాపుదల, భద్రత దయచేయండి. కృపను అనుగ్రహించండి తండ్రి, నీకు వందనాలు. అలాగే తండ్రి, ప్రింట్ మీడియా కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవా, వార్తా పత్రికలు నాయన ప్రభా నీకు వందనాలు. మ్యాగజైన్స్, పుస్తకాలు, వీటి ద్వారా నాయన ప్రభా చక్కటి పరిచర్య జరగడానికి సహాయం దయచేయండి. మా సంఘానికి కూడా నాయన ప్రభా ప్రింట్ మీడియా నాయన ప్రభా మీరు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి, నీకు వందనాలు. చక్కగా నాయన ప్రభా బుక్స్ ఇవన్నీ కూడా ముద్రించబడి అనేక మందికి నాయన ప్రభా దీవెనకరంగా, మేలుకరంగా ఈ విభాగంలో కూడా సంఘాన్ని మీరు వాడుకొనమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఎలక్ట్రానిక్ మీడియాను బట్టి నీకు స్తోత్రం. మీడియా పరిచర్ల కొరకై నీకు వందనాలు. డిజిటల్ మీడియా కొరకై నీకు స్తోత్రం. సంఘాన్ని ఇంకను మీరు బలపరచండి దేవా. మంచి టెక్నీషియన్స్ని మీరు దయచేయండి. నమ్మకమైన పనివారిని మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృపను అనుగ్రహించండి అయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అద్భుతమైన కార్యం జరిగించండి. మీడియా ద్వారా నీ యొక్క పరిచర్య జరగడానికి సహాయం దయచేయండి అయ్యా. ఫాల్స్ న్యూస్ కానీ నాయన ప్రభువా, ప్రజల్ని తొందర పెట్టే న్యూస్ కానీ ఇవన్నీ కూడా నాయన ప్రభువా ఇవి తగ్గిపోవడానికి సహాయం దయచేయండి. కృపగల రాజా నీకు వందనాలు. దుఃఖములో, బాధలో ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి, వారిని మీరు ఆదరించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, నీకు వందనాలు. చిన్నపిల్లలు అయ్యా, పిల్లలు, తల్లిదండ్రులు నాయన ప్రభువా అబ్రాడ్లో ఉన్నటువంటి కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఆయా దేశాల్లో, ఆయా ప్రాంతాల్లో
మా సంఘ బిడ్డలు ఉన్నారు, వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి, దీవించండి, ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యం, శక్తిని, బలాన్ని వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇంతవరకు మమ్మల్ని నడిపించిన దేవా, మాకు తోడుగా ఉన్న దేవా, నీవు చేసిన కార్యములన్నిటి బట్టి కూడా నీకే కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తున్నాం. తండ్రి నీకు స్తోత్రం. మేమందరము తండ్రి ఆత్మీయంగా ఎదుగుటకు సహాయం దయచేయండి. స్పిరిచువల్ గ్రోత్ కొరకు ప్రార్థన చేస్తున్నాను, సహాయం దయచేయండి అయ్యా. నీకు వందనాలు. నీ బిడ్డల యొక్క వ్యక్తిగత అవసరతలు ఏమై ఉన్నాయో అవన్నీ మీరు ఎరిగిన దేవా, నీకు వందనాలు. అద్భుతమైన కార్యము జరిగించండి దేవా. వారు అనారోగ్యం ఉంటే వారికి స్వస్థత దయచేయండి. వారు కఠినమైన పరిస్థితులు గుండా వెళ్తుంటే వారికి సమాధానము దయచేయండి అయ్యా. నీకు వందనాలు. వారి శోధనలు జయించేటువంటి శక్తిని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వారు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయము నీ యొక్క విధానములో, నీ చిత్తానుసారంగా వారు నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం దయచేయండి. అన్నిటిలోనైనా ప్రభావ విధేయత కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. కుటుంబంలో ఐక్యత, గొప్ప కార్యములు ప్రతి కుటుంబంలో నీ బిడ్డల జీవితంలో జరిగించమని వేడుకుంటున్నాను. సంఘాన్ని మీరు దీవించండి. మాకు ఇచ్చినటువంటి దైవజనులు బట్టి నీకు వందనాలు, సహదాసులు బట్టి నీకు స్తోత్రం. వారిని ఇంకొన్ని బలపరిచి మీరు వాడుకొనమని వేడుకుంటున్నాము తండ్రి. నీకు వందనాలు. మా సంఘం ద్వారా అద్భుతమైన పరిచర్య జరగడానికి సహాయం దయచేయండి. అవసరతలు ఉన్న వారికి నేను ప్రభా నీ ప్రేమను అందించడానికి సహాయం దయచేయండి. మా చర్చెస్ నేను ప్రభా కన్స్ట్రక్ట్ చేయబడుటకు నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మాకు ఇచ్చిన మందిరాల కొరకే నీకు వందనాలు. చర్చెస్ అన్నీ కూడా చక్కగా నిర్మించబడడానికి తగిన ఆర్థిక సహకారము నేను ప్రభు మీరు దయచేయమని వేడుకుంటున్నాం. మందిరానికి కావాల్సిన విశాలమైనటువంటి స్థలాన్ని మీరు దయచేయండి. పార్కింగ్ ప్లేస్ని మీరు దయచేయండి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సంవత్సరంలో హోలీ ల్యాండ్ టూర్ని బట్టి కూడా నీకు స్తోత్రం తండ్రి. అనేక మంది బిడ్డలైన ప్రభువా హోలీ ల్యాండ్ వెళ్ళడానికి సహాయం దయచేయండి. ఈ ఉదయకాల సమయం మీరు మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు. ఈ దినమంతట్లో కూడా మీరు తోడుగా ఉండి నీ కృప చూపించి సహాయం దయచేయమని అన్ని విషయాల్లో నేను ప్రభు నీకే సమర్పించుకుంటూ మీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ యేసు శక్తిగల నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. రేపు ఆదివారం ఆరాధనలో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రైజ్ ది లార్డ్.